హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం పొడి. ఈ కాకరకాయ కారం పొడిని ఎప్పుడైనా ట్రై చేశారా? ఎప్పుడు ఈ రెసిపీని ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కాకరకాయ కారం పొడిని ఎలా చేయాలనేది ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా ఒక ప్లేట్లోకి కాకరకాయలని తీసుకోండి. ఇప్పుడు వీటిని రెండు వైపులా సైడ్స్ కట్ చేయండి. ఇప్పుడు ఈ కాకరకాయలని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. వీటిని ఇలా రౌండ్గా సన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా అన్ని కాకరకాయలని కూడా మరీ మందంగా కాకుండా, అలాగని మరీ పలుచగా కాకుండా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా అన్ని కాకరకాయలని కూడా పైన పొట్టేమీ తీయకుండా ఈ విధంగా రౌండ్గా సన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొని రెడీగా ఉంచుకోండి. చూడండి, ఈ విధంగా అన్నిటిని కూడా కట్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి. దానిలోకి 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కల్ని దీనిలోకి వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ కాకరకాయ ముక్కలు అనేవి మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేయండి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఇవి మాడకుండా వీటిని ఇలాగా ఫ్రై చేయండి. ఈ కాకరకాయ కారం పొడి అనేది ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పొడిని వేడివేడి రైస్లోకి వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. వీటిని ఇలాగా కంటిన్యూగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ వీటిని ఇలాగా బాగా ఫ్రై చేయండి. మనకి చూడండి, కాకరకాయలు అనేవి ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ఆయిల్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని దీనిని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీనిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 1 to 2 స్పూన్స్ వరకు శనగపప్పును వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు మినపప్పును కూడా వేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలను వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా దోరగా ఫ్రై చేయండి. ఈ పప్పు దినుసులు అనేవి మనకి మాడకుండా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 1 స్పూన్ వరకు పల్లీలని వేసుకోండి. ఈ పల్లీలు అనేవి లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి 1 to 2 స్పూన్స్ వరకు తెల్ల నువ్వుల్ని వేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండును కూడా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ కూడా మాడకుండా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసుకోండి. ఇలా పప్పు దినుసులన్నీ కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి వీటిని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 to 2 స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరి కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి ఇలా బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా దీనిలోకి వేసుకోండి. చూడండి, మనకి కాకరకాయ ముక్కలు అనేవి ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని కూడా అదే మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. ఒకసారి ఇలా గ్రైండ్ చేయకుండా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని దీనిని తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. చూడండి, మనకి అంతేనండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం పొడి అనేది రెడీ అయిపోయినట్లే. ఈ కారం పొడి అనేది వేడివేడిగా రైస్లోకి వేసుకొని దానితో పాటు నెయ్యి వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి.
మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.